భూమి గగన్‌ది అయితే ఇద్దరిది డిన్నర్ అయిపోయాక గగన్ అయితే భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడనమాట. అక్కడ బయట శరత్చంద్ర నిలబడి ఉండడాన్ని చూసి, భూమి ఇంకింతేనా ఇంకేం లేదా అనేసి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇంకేం కావాలి గగన్ గారు అనేసి భూమి అడుగుతూ ఉంటుందన్నమాట. పెళ్ళికి ముందు ఏదన్నా తీపి గుర్తుంటే బాగుంటుంది కదా అనేసి గగన్ అయితే తన పెదాల్ని చూపిస్తూ ఉంటాడు. ఇంకా భూమి అయితే గగన్ బుగ్గ పైన ముద్దు పెట్టిద్ది అనమాట. ఇంకా గగన్ అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాడు. భూమి సిగ్గుపడతా ఇంటి లోపలికి అయితే వస్తుందన్నమాట. ఇంకా అపూర్వ భూమిని అడ్డుకొని, ఏంటి భూమి అర్ధరాత్రి అపరాత్రి దాకా ఈ బరి తెగించిన తిరుగుళ్ళు టైం ఎంత అయిందో తెలియట్లేదు అనేసి అపూర్వ అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ పిన్ని ప్రేమలో ఇవన్నీ సహజమే కదా, ఏం మీరు కూడా నాన్నని ప్రేమించారు కదా మీకు తెలియదా అనేసి భూమి అడిగిద్ది అనమాట. ఇంకా శరత్చంద్ర అయితే ఏంటి అపూర్వ అమ్మాయితో అలాగేనా మాట్లాడేది అనేసి కోప్పడుతూ ఉంటాడనమాట. నన్ను క్షమించు బావా, ఏదో కోపంలో ఉండబట్టలేక అడిగేశాను. ఆ గగన్ గాడు మన శత్రువు. రేపటి రోజు ఆఖరి నిమిషంలో పెళ్ళిని ఆపేస్తే నలుగురు నానా మాటలనరా, అసలు ఇది పెళ్ళికి ముందే వాడితో తిరుగుళ్ళు తిరిగింది అనేసి నలుగురు అనరా బావా అనేసి ఇంక అపూర్వ అంటే, అవునమ్మా భూమి మీ పిన్ని చెప్పింది కరెక్టే, అసలు నువ్వు పెళ్ళయ్యేదాకా వాడితో అయితే తిరగద్దు, అసలే వాడు మన శత్రువు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే సరే నాన్న అని చెప్పి భూమి ఇంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా గగన్ అయితే భోజనం ప్లేట్ తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ నేను తినకుండా నువ్వు తినవని తెలుసమ్మా, నేను బయట భూమితో కలిసి డిన్నర్ చేశాను, అన్నం తినమ్మా అనేసి గగన్ అయితే శారదకైతే భోజనం తినిపిస్తూ ఉంటాడనమాట. ఇంకా అక్కడ హోటల్లో జరిగింది మొత్తం వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటాడు. భూమి చాలా అందంగా డ్యాన్స్ వేసిందమ్మా అని అన్నీ చెప్తూ ఉంటాడనమాట. ఇంకమ్మా ఎందుకు అలా డల్గా ఉన్నావు అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటే, ఏం లేదు నాన్న నేను బాగానే ఉన్నానని శారద కవర్ చేసిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కేపీ అయితే మీరా కాఫీ తీసుకురా అనేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అయినా కానీ మీరు నిశ్చితార్థంలో లాగా ఆవిడ పక్కన నిలబడి పెళ్ళి కూడా దగ్గరుండి జరిపిస్తారా అనేసి మీరా అనగానే, అవును జరిపిస్తాను, శారద పక్కన నిలబడి గగన్ భూమి పెళ్ళి జరిపిస్తాను అనేసి కేపీ అంటూ ఉంటాడనమాట. మీరు అలా చేస్తే నలుగురిలో నా పరివేం కావాలా, నేను రెండో భార్య నన్ను అందరికీ తెలియదా అనేసి మీరా ఏడుస్తూ ఉంటే, అవును ఇప్పుడైనా అందరికీ తెలుసు కదా నువ్వు రెండో భార్య అని, ఎవరేమనుకున్నా నేను ఈ పెళ్ళిని జరిపిస్తాను అనేసి కేపీ చెప్పగానే ఇంకా మీరా ఏడ్చుకుంటూ ఇంకా పూర్వ దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. ఇంకా వదిన ఆయన ఇలాగా శారద పక్కన నిలబడి పెళ్ళి జరిపిస్తాడంట అనేసి మీరా ఏడుస్తూ ఉంటే, అలా ఏం నేను జరగనివ్వనులే, నువ్వు ఏడవద్దు నన్ను నమ్ము అనేసి ఇంకా అపూర్వ మీరాకి అయితే అభయం ఇస్తుంది అనమాట.